హలో మామా బ్రోస్, ఈరోజు మనం చేపలకే చేప రొయ్యలు ప్రాన్స్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. ఆయిల్ పోసుకోవాలి, కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి, గ్యాస్ మీద కాదు. గ్యాస్ అంటే గుర్తొచ్చింది కానీ ఏం గుర్తొచ్చిందిరా అంటే ఓ మై గాడ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అండి. సో ఇక్కడ మన నూనెలో ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్నాక మా మమ్మీ ఇక్కడ లేట్ చేస్తుంది గైస్, డోంట్ వరీ. దాంట్లో పసుపు వేసుకోవాలి గైస్. పసుపు తర్వాత సాల్ట్, ఉప్పు వేసుకోవాలి గైస్. ఉప్పు ఒక పాట వేసుకుందాం గైస్. ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగ లెక్క 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 లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క 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 లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, తిప్పుకుంటాను నన్ను నీ వెనక తిప్పుకుంటాను. ఇప్పుడు ఆ ఫ్రై అయిన ప్రాన్స్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి గైస్. తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ గైస్, ఆనియన్స్ సన్నగా తరగకపోయినా ఏం కాదు కానీ మంచిగా తరుక్కోండి, ఓకే గైస్. దాని తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కాకుండా ఇంచుమించు అలాగే వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం. దాని తర్వాత ఏం చేయాలంటే నాకు తెలియదు గైస్, చూద్దాం. మా మమ్మీ చేస్తుంది వంట, తిప్పుతూనే ఉంది మా మమ్మీ. ఇప్పుడు మనం పాట పాడినట్టు తిప్పుకుంటాను అన్నీ నీయనగా తిప్పుకుంటాను. దాని తర్వాత గాయస్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి తిప్పుకోవాలి గాయస్. ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి గాయస్. భీమవరం బాలమా బాగా వీచు పోదమా, మీద మీద బాలమా వైరలో దిరీలుమా. ఏ గాయస్, ఈ పాట ఎంతమంది విన్నారు? ఎంత బాగుంది కదా. దాని తర్వాత మనం ఇక్కడ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కారం వేసుకొని తిప్పాలి గాయస్. ఏం లేదు, తిప్పాలి అని అనుకుంటున్నారా? కాదు గాయస్, ఇక్కడ మనం అల్లం పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాము. సో అది కూడా వేసేసి ఇక తిప్పుకుంటాను. మళ్ళీ స్టార్ట్ చేయాలి తిప్పడం. ఒక పాట వేసుకుందాం. స్వాగంటూ లేని నీలాగుకి పడిపోనా ఏంటి, కారేమో బెంజి ప్యారేమో జంజి, స్టోరీ మొదలెట్టేద్దామా. భీమవరం బాలమా బాగా వీచు పోదమా, మీద మీద పాలెం వైరల్ దిరీలుమా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి. గానం ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి గాయస్. ఓకేనా? లిరిక్స్ రాంగ్ అనుకుంటున్నా, తెలీదు. బట్ మనం ఫ్రై చేసిన ప్రాన్స్ దీంట్లో వేసేసేయాలి. పక్కన ఎందుకు తీసినవారా అంటే షార్ట్స్కి వెళ్ళి చూడండి గైస్, ఫస్ట్ చూసి మాట్లాడండి మీరు, ఓకే. దాని తర్వాత మనకు చారు అంటే సూప్ గ్రేవీ కావాలి కాబట్టి నీళ్ళు వేసుకోవాలి. గ్రేవీ తినే మొఖాలు ఎవరు గైస్ అసలు? మనకు ఏదైనా ఫ్రై ఎందుకంటే జెన్జీ కిడ్స్ కదా మనం. సో గ్రేవీ వేసుకొని తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ మన ప్రాన్స్ కర్రీ అయిపోయింది అనుకుంటున్నా. కాదు గైస్, కాదు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోవాగే పిల్ల, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాగే అని గుడ్డు వెళ్ళిపోతుంటే నేను పిలిచి దీంట్లో ఒక 3 కొట్టేసా గైస్. మీకు కావాలంటే మీరు కొట్టేసుకోండి, లేకపోతే కొట్టేయండి. ఇప్పుడు మన యమ్మీ ప్రాన్స్ ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర కొంచెం చల్లుకొని గార్నిష్ చేసేస్తే యమ్మీ ప్రాన్స్ ఎగ్ కర్రీ చపాతీతో తింటే సూపర్. బాయ్ బాయ్.